స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే భారతదేశంలో మోటార్ సైకిళ్ల పన్నుల విధానంలో కొన్ని పెద్ద మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా జీఎస్టీ అంటే వస్తు సేవల పన్ను స్లాబుల్లో మార్పులున్నాయి. ఇవి ఊరికే అంకెలు మారడం కాదు, మార్కెట్ మొత్తాన్ని మార్చగల అంశాలు. మనం ఈరోజు మాట్లాడుకునేది భారతదేశం యొక్క కొత్త మోటార్ సైకిల్ జీఎస్టీ, ధరల సర్దుబాట్లు మరియు వినియోగదారుల మార్పులనే ఒక విశ్లేషణ ఆధారంగా. దీని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. అసలు ఈ మార్పులేంటి, బైక్ ధరలు ఎలా మారతాయి, మరి మనలాంటి కొనుగోలుదారులు వాళ్ల నిర్ణయాలు ఎలా మారొచ్చు, ఇవన్నీ చూద్దాం. సరే, మొదలు పెడదామా? ఈ కొత్త పన్నులు ఎప్పటినుంచి వస్తాయి? సెప్టెంబర్ 22, 2025 నుంచి. అంటే ఇంకొంచెం టైం ఉందందరూ సర్దుకోవడానికి. అవును, టైమైతే ఉంది. అయితే ప్రభుత్వం ఈ మార్పులు తేవడం వెనుక ఒక స్పష్టమైన ఆలోచన ఉన్నట్టుంది. కేవలం పన్ను రేట్లు మార్చడమే కాదు. ఏంటంటే వేరువేరు కేటగిరీ బైక్స్ ధరల్ని మార్చి మనం కొనే విధానాన్ని ప్రభావితం చేయాలని చూస్తున్నారు. ఇది ఆర్థికపరమైనదే కాదు, బహుశా కొంచెం సామాజిక, పర్యావరణ కోణం కూడా ఉందేమో. ఓ, అలాగా. అంటే పన్నులతో మనల్ని అటువైపు ఇటువైపు తిప్పుతారన్నమాట. సరే, మరి ఏ బైకుల మీద ఎలాంటి ప్రభావం పడుతుంది, ముఖ్యంగా చిన్న బైక్స్? అక్కడికే వస్తున్నాను. అదే సామో ఇంట్రెస్టింగ్ విషయం. 350 సీసీ లేదా అంతకన్నా తక్కువ ఇంజిన్ కెపాసిటీ ఉన్న బైక్స్ ఉన్నాయి కదా. అవును, మామూలుగా రోజూ తిరగడానికి వాడేవి. వాటిపై జీఎస్టీ బాగా తగ్గబోతోంది. ఇప్పుడు 28% ఉంది కదా. అవును. అది ఏకంగా 18%కి తగ్గుతుంది. అంటే 10% పాయింట్లు తగ్గుదల. ఇది చాలా పెద్ద విషయం. వావ్, 10% తగ్గడమా? అంటే ఈ కమ్యూటర్ బైక్స్, 150 సీసీ, 200 సీసీ, 250 సీసీ బైక్స్, ఇవన్నీ ఇంకా చౌక అవుతాయా? ఖచ్చితంగా. ఒక ₹1,00,000 బండి ఉందనుకోండి, అంటే పన్నుకు ముందు పాత లెక్కన 28,000 పన్ను, కొత్త లెక్కన 18,000, నేరుగా 10,000 తేడా. అబ్బా. నిజానికి ఆన్ రోడ్డు ధరలో ఇంకా తేడాలుంటాయి గాని ఈ తగ్గుదల ఖచ్చితంగా వీటిని ఇంకా అందుబాటులోకి తెస్తుంది. ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళకి ఇది మంచి ఊరట. ఇది నిజంగా మంచి వార్తే. మరి నాణ్యానికి రెండో వైపు అంటారు కదా, పెద్ద బైక్స్ 350 సీసీ దాటిందివి. అవును, ఇక్కడే కథ పూర్తిగా రివర్స్ అవుతుంది. 350 సీసీ కన్నా ఎక్కువ ఇంజిన్ కెపాసిటీ ఉన్న పెద్ద బైక్స్, వాటి సంగతేంటి? వాటిపై జీఎస్టీ రేటు భారీగా పెరగబోతోంది. ఇప్పుడు అన్నీ కలిపి సుమారు 31% ఉంది. అది ఏకంగా 40%కి పెరుగుతుంది. 40%? అమ్మో, దాదాపు 9% పెరుగుదల. ఇది చాలా ఎక్కువ కదా. ఆ బైక్స్ ఇప్పటికే కాస్ట్లీ. అవును, చాలా ఎక్కువ. విశ్లేషణలో దీన్ని సిన్ ట్యాక్స్ లాంటిదంటున్నారు. అంటే బహుశా విలాసవంతమైన వస్తువుగా పరిగణిస్తున్నారేమో. సిన్ ట్యాక్స్ అంటే పాపపు పన్నని పొగాకు, ఆల్కహాల్ లాంటి వాటి మీద వేస్తారు కదా. అలా హెలే.